అయినన్న ఈరోజు టాపిక్స్ వచ్చేసి స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ నాన్న. స్క్వేర్స్ నేను ఆల్రెడీ 1 to 125 నీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పానన్న, వెళ్ళి చూడండి. ఏడ్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. స్క్వేర్ రూట్స్ నాన్న. నేను ఇప్పుడు చెప్పే మెథడ్ వచ్చేసి నీకు యూనిట్ డిజిట్ బేస్డ్ మెథడ్. యూనిట్ డిజిట్ బేస్డ్ నేమ్లోనే ఉంది కదా యూనిట్ డిజిట్ అని. సో నీకు 1 to 9 స్క్వేర్స్ యొక్క యూనిట్ డిజిట్స్ అనేది వచ్చుండాము. అంటే 1 స్క్వేర్ కి యూనిట్ ప్లేస్ ఏమవుతుంది? 1 వస్తుంది. 2 స్క్వేర్ కి 4, 3 స్క్వేర్ కి 9, 4 స్క్వేర్ కి 6 నాన్న. యూనిట్ డిజిట్ రాస్తుంది మనం మొత్తం రాయట్లేదు. 5 స్క్వేర్ కి 5, 6 స్క్వేర్ కి 6, 7 స్క్వేర్ కి 9, 8 స్క్వేర్ 4, 9 స్క్వేర్ కి 1, 10 స్క్వేర్ అంటే 0కి యూనిట్ డిజిట్ 0 కదా, మీకు తెలుసు కదా నాన్న. ఇప్పుడు ఇవి స్క్వేర్స్, ఇవి యూనిట్ డిజిట్స్ నాన్న. ఇప్పుడు మనం యూనిట్ డిజిట్ నెక్స్ట్ స్క్వేర్స్ రాస్తాం అన్నమాట. ఇది యూనిట్ డిజిట్ నాన్న. యూనిట్ డిజిట్ 1 ఎక్కడెక్కడ వచ్చింది మనకి? ఇదిగో 1 స్క్వేర్ కి 9కి వచ్చింది, 1 కి 9 కి. నెక్స్ట్ 2 ఉందా? 2 లేదు కదా, 2ని సపరేట్ గా రాస్తాను. మనకి యూనిట్ డిజిట్ 2 అనేది స్క్వేర్స్ లో లేదు. నెక్స్ట్ 3 ఉందా? 3 కూడా లేదు, కాబట్టి 3 కూడా పక్కన రాస్తున్నా. నెక్స్ట్ 4 ఉంది కదా నాన్న. 4 దేనికి ఉంది? 2కి ఉంది, 8కి ఉంది. 2కి 8. నెక్స్ట్ 5కి 5 నాన్న. 5కి 5 ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ 6కి ఎన్ని ఉంది? 4 ఉంది, 6 కూడా ఉంది. నెక్స్ట్ 7 ఉందా? 7 లేదు, కాబట్టి 7 పక్కన రాసేసి. 8 ఉందా? 8 కూడా లేదు నా. నెక్స్ట్ 9 ఉందా? 9 ఉంది. 9 దేనికి ఉంది? 3కి ఉంది, అలాగే 7కి ఉంది. ఇవి స్క్వేర్స్, ఇవి యూనిట్ డిజిట్స్. ఇవి యూనిట్ డిజిట్స్, ఇవి స్క్వేర్స్ నాన్న. ఇవేంటి? మనకి యూనిట్ ప్లేస్ లో లేని నెంబర్స్ నాన్న. 2, 3, 7, 8 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానే కావు, కాబట్టి ఇది మీకు వద్దు. నెక్స్ట్ అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4096, దీనికి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో అడిగారు నాన్న. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ సపరేట్ గా ఉంటుంది, వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అక్కడ ఉంటాయి, నేర్చుకోండి. ఇచ్చిన 4 డిజిట్ నెంబర్ కదా ఇచ్చింది, దీన్ని ఏం చేయాలంటే మనకి స్క్వేర్ అంటే ఎంత? 2 కదా, 2 డిజిట్ గా ఇది 4 డిజిట్ నెంబర్ కదా, దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే స్క్వేర్ అంటే ఎంత? 2 కదా. సో పేర్ ఆఫ్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి ఒక పేర్ తీసుకుంటాం. రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటే అవి, ఎన్ని డిజిట్స్ ఉంటే అవి మొత్తం ఒక పేర్ గా తీసుకుంటాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం 2 కూడా ఒక పేర్ గా తీసుకుంటాం. రైట్ నుంచి ఫస్ట్ 2 ఒక పేర్ గా తీసుకుంటాం. నెక్స్ట్ 2 ఉన్నా, 1 ఉన్నా, 3 ఉన్నా సరే మొత్తం టోటల్ 1 పేర్ గా తీసుకుంటాం. యూనిట్ డిజిట్ లో ఎంత ఉంది నాన్న? 6 ఉంది కదా.
6 ఉంటే మనకి చూడండి, 6 ఉంటే ఏమేమి వస్తాయి పాసిబిలిటీస్? 4 అండ్ 6, 4, 6. నెక్స్ట్ 40 ఉంది నాన్న. 40 అనేది నియరెస్ట్ స్క్వేర్ దేనికి నాన్న? 40 అనేది 6 స్క్వేర్ కి 7 స్క్వేర్ కి మధ్యలో ఉంటుంది. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా 40 అనేది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే 40 36 కంటే మోర్ ఉంది, 49 కంటే లెస్ ఉంది. ఎప్పుడైనా సరే మనం లెస్ ఉంది తీసుకుంటాను. అంటే నియరెస్ట్ లో ఉండి మోర్ ఉన్న వాల్యూ ఎప్పుడు తీసుకోము, దీనికంటే లెస్ ఉన్న వాల్యూ తీసుకుంటాం. 6 స్క్వేర్ కదా, ఇదిగోండి ఇక్కడ 6 పెడతాము, ఇక్కడ 6 పెడతాం. ఇప్పుడు 64 66? ఇదిగోనన్నా ఇక్కడ 6 ఉంది, 7 ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా, అందుకని 6 ఇంటూ 7 చేస్తాను. 6 ఇంటూ 7 ఎంత? 42. 42 అంటే 40 కంటే మోర్ నా, మోర్ కాబట్టి మనకి లెస్ నెంబర్ తీసుకుంటాం. లేదా ఇంకోటి ఏంది, ఇచ్చిన మన 40 అనేది 42 కంటే లెస్ ఉంది కాబట్టి లెస్ నెంబర్. ఇక్కడ వచ్చిన వాల్యూ మోర్ ఉంటే లెస్ నెంబర్ తీసుకుంటాం, లెస్ ఉంటే మోర్ తీసుకుంటాం మనం. లేదంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూ లెస్ ఉంటే లెస్, మోర్ ఉంటే మోర్. దీనికంటే దీంతో కంపేర్ చేస్తే లెస్ ఉంటే లెస్, దీంతో కంపేర్ చేస్తే మోర్ ఉంటే మోర్ నాన్న. ఇప్పుడు 64 నీకు కరెక్ట్ ఆన్సర్ నాన్న. మనం నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 7056. నేనేం చెప్పానా, ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక పేర్ గా తీసుకోవాలి. ఈ రెండు ఒక పేర్ నాన్న. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఒక పేర్ గా తీసుకోవాలి. రెండే ఉన్నాయి కాబట్టి పేరుగా. యూనిట్ డిజిట్ ఎంత ఇక్కడ? 6 కదా. 6 అంటే మనకి ఏమేమి వస్తాయి? ఇదిగోండి 6 యూనిట్ డిజిట్ 6. ఇది 4 6 అంటే 4 కి 4 స్క్వేర్ అంటే ఎండ్ విత్ 6. 6 స్క్వేర్ అంటే ఎండ్ విత్ 6 నాన్న. ఈ 70 అనేది ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంటది? 8 స్క్వేర్ కి. 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ కి 81. ఈ రెండింటికి మధ్యలో ఉంటది కదా. అంటే ఆల్వేస్ మనం లెస్ నెంబర్ తీసుకోవాలి, అంటే 8 తీసుకోవాలి. ఇప్పుడు 84 86? 8 ఇంటూ 9 అన్న. 8 ఇంటూ 9 ఎంత? 72. దీనికంటే మోర్ వచ్చింది కాబట్టి లెస్ నెంబర్ నా. అదే దీంతో కంపేర్ చేసుకుంటే, దీంతో కంపేర్ చేస్తే ఇది లెస్ కాబట్టి లెస్ నెంబర్, అంటే 84 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5929. 5929. రైట్ సైడ్ నుంచి ఒక పేర్ తీసుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ అని ఒక పేర్ గా తీసుకుంటాం. 9 యూనిట్ డిజిట్ 9 దేనికి వస్తుంది? 9 3 కి 7 కి. 3 అండ్ 7. 59 అంటే దేని స్క్వేర్ మధ్యలో వస్తుందా? 7 స్క్వేర్ 49 కి, అలాగే 8 స్క్వేర్ 64 మధ్యలో వస్తుంది. ఆల్వేస్ లెస్ నెంబర్ తీసుకోవాలి, మోర్ ఉంది తీసుకోకూడదు. కాబట్టి 7. 7 8 ఎంత? 56. 56 కంటే మన నెంబర్ మోర్ ఉంది కాబట్టి మోర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4624. 4624. 4 కి యూనిట్ డిజిట్ లో 4 ఉండాలంటే ఏ స్క్వేర్స్ వస్తుంది? 4. 2 కి 8 కి. 2 కి 8 కి. 46 అంటే 6 స్క్వేర్ కి 7 స్క్వేర్ కి మధ్యలో వస్తుంది. 7 స్క్వేర్ అంటే మోర్ కదా, అంటే లెస్ తీసుకోవాలి, అంటే 6 తీసుకోవాలి.
6కి 7కి మల్టిప్లికేషన్ చేసి 6 7 సార్ ఎంత 42 కంటే మోర్ ఉంది కాబట్టి మోర్ నెంబర్, లెస్ ఉంటే లెస్ నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 12544. ఇది చూడండి, మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇందాక 4 ఉన్నాయి, ఇప్పుడు 5 ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి ఒక పేర్ తీసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఒక పేర్ గా తీసుకోవాలి. 4 యూనిట్ డిజిట్ 4 అంటే మనకి ఎక్కడన్నా 2కి 8కి వస్తుంది కదా, 2కి అలాగే 8కి. 125 అంటే ఏ స్క్వేర్ కి నియర్ గా ఉంటది. 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144. ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఆల్వేస్ లెస్ నెంబర్ తీసుకోవాలి, అంటే 11 అన్న. ఇప్పుడు 112 118 అంటే మనం 11 ఇంటూ 12 చేస్తాను. 2 3 1 132. 11 మల్టిప్లికేషన్ కూడా నేను మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనే ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఉంటుంది చూడండి. 132 అంటే మోర్ నెంబర్ ఉంది కాబట్టి లెస్ తీసుకోవాలి. లేదంటే దీంతో కంపేర్ చేసి ఈ నెంబర్ లెస్ ఉంది కాబట్టి లెస్ నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 54756. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ అంటే 1 పేర్ తీసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఒక పేర్ గా తీసుకోవాలి. 6 యూనిట్ డిజిట్ మనకి స్క్వేర్లు ఎక్కడ వస్తుంది? 4 స్క్వేర్ కి 6 స్క్వేర్ వస్తుంది. 4 తీసుకున్నాం, 6 తీసుకున్నాం. నెక్స్ట్ 547 అనేది ఏ స్క్వేర్ కి నియర్ గా ఉంటుంది? 23 స్క్వేర్ అంటే 529, 24 స్క్వేర్ అంటే 576. ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఆల్వేస్ లెస్ నెంబర్ తీసుకోవాలి. లెస్ నెంబర్ అంటే 23. నెక్స్ట్ 234 236. 23 ఇంటూ 24 చేస్తున్నా. ఆల్రెడీ మనకి 23 ఇంటూ 23 ఉంది. ఇంకా 123 యాడ్ చేస్తే సరిపోతున్నా. అంటే 129కి ఒక 23 యాడ్ చేస్తే 552 నన్ను. 552 అంటే మనకి మోర్ నెంబర్ ఉంది కాబట్టి లెస్ తీసుకోవాలి. దీంతో కంపేర్ చేస్తే మనకి నెంబర్ లెస్ ఉంది కాబట్టి లెస్ నెంబర్ తీసుకుంటాం. 234 ఆన్సర్. స్క్వేర్ రూట్స్ అనేది మనకి ఈ మెథడ్ లో యూనిట్ డిజిట్ మెథడ్ లో చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూబ్ క్యూబ్స్ లో మనం ఫస్ట్ 23 క్యూబ్ చూద్దాం. 23 క్యూబ్. ఇక్కడ 2 ఉంది కదా, 2 క్యూబ్ రాసుకున్నాం. 2 క్యూబ్ అంటే ఎంత? 8. నెక్స్ట్ 3 ఉంది కదా, 3 క్యూబ్ రాస్తుంది. 3 క్యూబ్ అంటే ఎంత? 27. ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్లో మనకి ఫస్ట్ టైం 2ని స్క్వేర్ చేసి ఇంటూ 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో 3ని స్క్వేర్ చేసి ఇంటూ 2 తీసుకోవాలి. 2 స్క్వేర్ అంతా 4 ఇంటూ 3 12 ఇక్కడ రాసుకుంటున్నారు. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 18. ఇప్పుడు మనకి ఈ ప్లేస్ లో గ్యాప్ వదిలేసి ఇక్కడ ఈ ప్లేస్ లో గ్యాప్ వదిలేసి ఇక్కడున్న 18ని డబల్ చేయాలను. 18 డబల్ చేస్తే అంత 36. 12ని డబల్ చేస్తే 24. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయాలనా?
యాడ్ చేసేటప్పుడు ఒకే ఒక రూల్ ఉంటుంది నాన్న. అదేంటంటే మనకి సమ్ అనేది ఆల్వేస్ మనకి సింగిల్ యూనిట్ డిజిట్ లోనే ఉండాలి. రిమైనింగ్ అన్ని మనకి నెక్స్ట్ నెంబర్ క్యారీ ఓవర్ అవ్వదు. 27 ఉంది కదా, 27 అంటే 2 డిజిట్ నెంబర్, మనకి సింగిల్ 7 తీసుకుంటాం, 2 వచ్చేసి నెక్స్ట్ నెంబర్ క్యారీ ఓవర్ అవుతాం. ఇప్పుడు 18 ఎంత, 20, 20, 36, 56. మనకి రాసుకోవాల్సింది ఏంది, సింగిల్ డిజిటే కదా. 56 అంటే 6 ఇక్కడ రాసుకుంటాం, 5 ఇక్కడ క్యారీ ఓవర్ అవుతుంది. 24, 12, 36, 36, 5, 41, 41, 4 క్యారీ ఓవర్ అవుతుంది. 8 + 4 ఎంత, 12. ఇదిగో 23 క్యూబ్ ఇదిన్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 23 క్యూబ్ కదా, ఫస్ట్ 2 క్యూబ్ తీసుకుంటాం, ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 3 క్యూబ్ 3 క్యూబ్ తీసుకుంటాం, ఇక్కడ రాస్తాం. మిడిల్లో వచ్చేసి మనకి ఫస్ట్ 2 స్క్వేర్ ఇంటూ 3, నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 2. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎండింగ్ లోది స్టార్టింగ్ లోది గ్యాప్ వదిలేసి మిడిల్లో మనం ఈ నెంబర్ని డబల్ చేసుకుంటాము. డబల్ చేసుకుని ఎడిషన్ చేసేటప్పుడు మనకి ఆల్వేస్ అనేది మనకి సింగిల్ డిజిట్ లో ఉండాలి. రిమైనింగ్ నెంబర్ అనేది మనకి నెక్స్ట్ నెంబర్ కి క్యారీ ఓవర్ అవుతుంది. ఇవన్నీ క్యారీ ఓవర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నెక్స్ట్ 34 క్యూబ్ చూద్దాం. 3 క్యూబ్ 3 క్యూబ్ తీసుకున్నా. 3 క్యూబ్ అంటే 27. తర్వాత 4 క్యూబ్ 4 క్యూబ్ అంటే 64. మిడిల్లో 3 స్క్వేర్ ఇంటూ 4, నెక్స్ట్ 4 స్క్వేర్ ఇంటూ 3, 9 ఇంటూ 4 అంటే 36 నాన్న. 16 ఇంటూ 3 అంటే 48. 36, 48. నెంబర్ని మనం గ్యాప్ వదులుకోవాలి, ఫస్ట్ది లాస్ట్ది. ఈ నెంబర్ని ఏం చేయాలి, మనం డబల్ చేయాలి. 48ని డబల్ చేస్తే 96, అలాగే 36ని డబల్ చేస్తే 72. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి నాన్న. 64 కదా, 64లో మనం యూనిట్ డిజిట్ రాసుకుంటాం, 4 రాసుకుంటాం. 6 ఇక్కడ క్యారీ ఓవర్ అయిపోద్ది. క్యారీ ఓవర్ అయిపోయి ఈ నెంబర్స్ కి మనం యాడ్ చేయాలన్నమాట. 48 ఉంది, ఇక్కడ 96 ఉంది. కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది 6 ఉంది కదా, ఒక 2 దీంట్లో పెట్టి ఉన్నాం, రిమైనింగ్ 4 దీంట్లోకి వేసుకున్నాం. 96 + 4 అంటే ఎంత, 100. ఇంకెంత ఉంది, రిమైనింగ్ 2 ఉంది. 48 + 2 ఎంత, 50. మొత్తం 150. 150 అంటే మనం యూనిట్ డిజిటే రాసుకోవాలి. రిమైనింగ్ 15 అనేది నెక్స్ట్ నెంబర్ కి క్యారీ ఓవర్ అవుతుంది. దీంట్లో 72 ఉంది కదా, 72 80 చేస్తే మనకి 8 యాడ్ చేస్తే మనకి 80 అవుతుంది. అంటే 15లో 8 అయిపోయింది. నెక్స్ట్ 36 కి 4 యాడ్ చేస్తే మనకి 40 అవుద్ది. ఇక్కడ 8 యాడ్ చేసాం, ఇక్కడ 4 యాడ్ చేసేసాం. 15లో 12 పోతే రిమైనింగ్ 3 ఉంటుంది. 123. 123లో మనం యూనిట్ డిజిట్ 3 రాసుకుంటాం, 12 ఇక్కడ క్యారీ ఓవర్ అవుతుంది. 39. ఇది మనకి 34 క్యూబ్ నాన్న. నీకు ఇప్పుడు నెక్స్ట్ హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ ఏం ఇస్తానంటే 42 క్యూబ్ వచ్చేసి మీకు హోంవర్క్ నాన్న. 42 క్యూబ్ మీరు ఇది ప్రాక్టీస్ చేయడానికి మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్ లో మీరు దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఎట్లా క్యూబ్ రూట్స్, క్యూబ్ రూట్ మనకి ఇది కూడా
యూనిట్ డిజిట్ బేస్డ్ అయినా, యూనిట్ డిజిట్ బేస్డ్. స్క్వేర్ రూట్ ఉన్నట్టే క్యూబ్ రూట్ లో కూడా 1 to 9 క్యూబ్స్ కి యూనిట్ డిజిట్ రాసుకున్నాం. 1 క్యూబ్ కి యూనిట్ డిజిట్ ఎంత? 1. 2 క్యూబ్ కి 8. 3 క్యూబ్ కి 7. యూనిట్ డిజిట్ రాస్తున్నాం. మళ్ళీ 27 ఎవడో తప్పు చెప్పారు అనుకున్నానండి. నెక్స్ట్ 4 క్యూబ్. 4 క్యూబ్ కి 4. 5 క్యూబ్ కి 5. నెక్స్ట్ 6 క్యూబ్ కి 6. 7 క్యూబ్ కి 3. 8 క్యూబ్ కి 2. 9 క్యూబ్ కి 9. 10 క్యూబ్ మీకు తెలిసిన 0 ఉంటుంది. సరే యూనిట్ డిజిట్ ఎందుకని మొత్తం రాస్తున్నారు చూడండి. 27, 64, 125, నెక్స్ట్ 216, 343, 512, 729. 10 క్యూబ్ అంటే 1000. 11 క్యూబ్ అంటే 1331. 12 క్యూబ్ వచ్చేసి 1728. మనకి 1 to 12 క్యూబ్స్ ఇవి. మనకి గుర్తుంచుకోవాల్సింది మస్తుగా యూనిట్ డిజిట్ ప్లేస్ గుర్తుంచుకోవాలి. మనకి స్క్వేర్స్ లాగా దీంట్లో 2 నెంబర్స్ ఉంటానమ్మా. 1 to 9 క్యూబ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు 1 క్యూబ్ కి 1 ఉంటుంది. తర్వాత 2 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ 4 ఎక్కడ ఉంది? 4 ఇక్కడ ఉంటుంది. 5 ఇక్కడ, 6 ఇక్కడ, 7 ఇక్కడ, 8 ఇక్కడ, 9 ఇక్కడ, 0 ఇక్కడ. అంటే 1 క్యూబ్ నుంచి 9 క్యూబ్ వరకు 1 to 9 నెంబర్స్ అనేవి ఉంటాయి. రిపీటెడ్ గా ఉండవు. మీకు స్పేస్ లో ఎలా ఉన్నాయి? రిపీటెడ్ గా ఉన్నాయి. 4 వచ్చేసి 2 స్క్వేర్ కు ఉంటుంది, అలాగే 8 స్క్వేర్ కు ఉంటుంది. స్క్వేర్స్ లో, క్యూబ్స్ లో అయితే మనకున్న బ్యూటీ వచ్చేసి మనకి యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవ్వదు. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ కదా నాన్న. క్యూబ్ రూట్ ఆఫ్ 39304 దీనికి ఇందాక స్క్వేర్ రూట్ అంటే మనం స్క్వేర్ అంటే 2 కాబట్టి 2 డిజిట్స్ అనేవి ఒక పేరుగా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే 3 నెంబర్స్ అనేది ఒక పేరుగా తీసుకుంటాను. రిమైనింగ్ అన్ని ఒక పేరుగా తీసుకుంటాం. యూనిట్ డిజిట్ 4 దేనికి వస్తుంది? 4 యూనిట్ డిజిట్ 4. 4 క్యూబ్ నాన్న అంటే 4. నెక్స్ట్ 39 అనేది ఏ క్యూబ్ కి నియరెస్ట్ నాన్న. 39 అనేది 3 క్యూబ్ కి 4 క్యూబ్ కి మధ్యలో ఉంటుంది. మనం ఎప్పుడు లోయెస్ట్ తీసుకోవాలి. లోయెస్ట్ అంటే 3 క్యూబ్ కదా. 3 ఇదిగోండి 34 క్యూబ్ మనకి 39304. వేరేకంటే క్యూబ్ ఇచ్చినప్పుడే నీకు చాలా సింపుల్. జస్ట్ యూనిట్ డిజిట్ 4 యూనిట్ డిజిట్ క్యూబ్ లో దేనికి వస్తుంది? 4కి వస్తుంది. నెక్స్ట్ 39 అనేది ఏ క్యూబ్ కి దగ్గరలో ఉందో ఆ నెంబర్ ఇక్కడ రాసుకుంటాను. 34. One, 4, 4, 2, 9. క్యూబ్ రూట్ ఆఫ్ 1442897 అన్న. ఈ నెంబర్ చూడండి. మనం రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ అనేవి ఒక పేరుగా తీసుకుంటాం. నెక్స్ట్ ఉన్నాయని ఒక సెట్ గా తీసుకుంటాం. యూనిట్ డిజిట్ లో ఏముంది? 7 ఉంది. 7 దేనికి వస్తుంది నాన్న? 3కి వస్తుంది. రిమైనింగ్ దేంట్లోకైనా వస్తుందా? రాదు. 3 కాబట్టి 3 రాసుకుంటాం. నెక్స్ట్ 1442 నాన్న. 1442 అనేది ఏ క్యూబ్ కి నియరెస్ట్? 11 క్యూబ్ అంటే 1331. 12 క్యూబ్ అంటే 1728 కదా. ఆ రెండింటికి మధ్యలో వచ్చింది. ఎప్పుడు లెస్ తీసుకోవాలి కాబట్టి 11 తీసుకుంటాం 113కి. అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ నాన్న క్యూబ్ రూట్ ఆఫ్ 658503. ఇదిగోండి రైట్ సైడ్ నుంచి క్యూబ్ కాబట్టి 3 నెంబర్స్ ఒక పేరుగా తీసుకుంటాం. రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఒక పేరు తీసుకుంటాం. యూనిట్ డిజిట్ లో 3 ఉంది మనకి. ఎక్కడ వస్తుంది? 3 7కి వస్తున్నాను కాబట్టి 7 తీసుకున్నాం. నెక్స్ట్ 658 అనేది ఏ క్యూబ్ కి నియరెస్ట్? 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729. నియరెస్ట్ ఏది? 8 క్యూబే కదా, మోర్ ఉంది తీసుకోకూడదు. 8 క్యూబ్ కాబట్టి 8. ఇదిగోండి 87 క్యూబ్ అనేది మనకి 658503. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 1441756. ఇది వచ్చి మీకు హోంవర్క్ అనుకోండి, ప్రాక్టీస్ వర్క్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీకు ఇది ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయను. ఈ రోజుకి క్లాస్ ఇంతేనా? ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్. నేను ఆల్రెడీ స్క్వేర్స్ చెప్పాను, తర్వాత మల్టిప్లికేషన్ ట్రిక్స్ చెప్పాను, ప్రైమ్ నెంబర్స్, డివిజిబిలిటీ రూల్స్ అవన్నీ నేను చెప్పాను. నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.